మన బాధ్యత భవిష్యత్ తరాలను తీర్చిదిద్దమని మన బాధ్యత. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. నా నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 2300 నుంచి 2500 మంది పిల్లలు ఉంటారు. అంటే 10th క్లాస్ రాసిన ఎగ్జామ్ రాసిన పిల్లలు ఉంటారు. అంటే ముఖ్యంగా ఏంటంటే నేను ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని పిలువ, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని మాత్రమే పిలుచుకుంటా. పిలుచుకొని ఒక ఫంక్షన్ హాల్లో ఆ మండలానికి సంబంధించిన అన్ని హై స్కూల్ పిల్లలందరినీ అక్కడ పిలుచుకొని అక్కడ వాళ్ళకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసు, సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషను, క్యారియర్ గైడెన్స్, క్యారియర్ ఆప్షన్స్ 362 ఆప్షన్స్ ఉన్నాయి పిల్లలకి. ఈవెంట్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, ఈ రంగాలు తెలియదు పిల్లలకు, తెలియదు. సో ఇన్ని వాళ్ళకి ఎంతసేపు 10th అయిపోతే ఇంటర్ అయిపోతే డిగ్రీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని పరిచయం చేయడానికి ప్రయత్నం చేసిన. నువ్వు ఏదన్నా ఎంచుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఎట్లుంటాయండి, వాళ్ళు ఆర్థికంగా బాగుండరు, నేను పని చేస్తే తప్ప ఇంట్లో గడవదనే ఆలోచన 10th చదువుతున్న పిల్లలకు వచ్చేస్తుంది. సో వాళ్ళు ఇమీడియట్గా ఏదో పని చేయాలనుకుంటారు. ఏ కూలికి పోతాడు? కాబట్టి మేము ఈ 6 నెలల కోర్స్ చేసుకో, డిప్లొమా కోర్స్, సంవత్సరం డిప్లొమా కోర్స్ చేసుకో, దీని తర్వాత నీకు జాబ్ ఆప్షన్, ఈ అవగాహన కల్పించే ప్రయత్నం. సో ఇన్ని రంగాలలో, ఇన్ని అంశాలలో ఆలేరు నియోజకవర్గ ప్రజలకు, యువకులకు, విద్యార్థులకు ఇంత అభివృద్ధి చేసిన సునీతమ్మ గారు ఓడిపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఇంత మెజారిటీ అవతల వ్యక్తికి రావడం అనేది అది నాకు కూడా షాకింగే. అంటే నేను చెప్తున్నా కదా, నేను కూడా ఏమనుకున్నా అంటే గతంలో నాకు 34,000 మెజారిటీ వస్తుంది, 7-8 మెజారిటీ తగ్గుతుంది, నేను కూడా 23, 25 ఈ మెజారిటీ వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదనుకున్నా. కానీ అంత డెఫిసిట్ ఉంటుందని నేను అనుకోలేదు. మీకు ఈసారి 72,000 కదా ఓట్లు పడ్డాయి? ఊహించలే, 72,000 ఓట్లు పడ్డాయి. ఊహించలే, నేను కూడా ఊహించలే. అంటే బాజాప్తా నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. మా పార్టీ క్యాడర్కి ఒక నెల రోజుల తర్వాత సమీక్షా సమావేశం పెట్టుకున్నాం. సమీక్షలో రకరకాల, ఎలాగైనా ఓడిపోతున్నారని చెప్పి మీరు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడే మీకు తెలుసు అని చెప్పి ఆ భయంతో ఓటుకు ఒక 3-4 వేలు పంచిరు సునీతమ్మ గారు అని చెప్పి కూడా మాట్లాడతారు కాక వాస్తవాలు ఉన్నాయి అందులో? డౌటే లేదు, ఓడిపోతానే అనుమానం లేదు, ఎక్కడ కూడా నాకు ఆ డౌట్ రాలేదు అసలు. నేను గెలుస్తాననే నమ్మకంతో పోయి నామినేషన్ వేసినాను. రెండోది, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది, నేను ప్రజలకి దగ్గరగా ఉన్నాను కాబట్టి ప్రజలకు నాకున్న సంబంధాలే నన్ను గెలిపిస్తాయి అనుకున్నాను. నేను ఏ ఊరికి పోయినా నన్ను ఆత్మీయంగా పలకరించే వాళ్ళు ఉన్నారు. నేను ఓడిపోయినా గెలిచినా ఈ రోజు కూడా నేను గ్రామాలలో పోతే నా దగ్గరకు వచ్చి ఆత్మీయంగా పలకరించే వాళ్ళు ఉన్నారు. నాకు ఆ సత్సంబంధాలు ఉన్నాయి. అంటే 2009 నుంచి నేను ఆ నియోజకవర్గంలో సుపరిచితురాలని. 14 వరకు నాకు ఏ హోదా లేకపోయినా పార్టీ హోదాతోనే నేను వెళ్ళి గ్రామాలలో పనిచేసిన దాన్ని. సో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నా, జాబ్ మేళాలు పెట్టినా, హెల్త్ క్యాంపులు పెట్టినా, అనేక కార్యక్రమాలు చేసిన, స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకం. నా సొంత డబ్బులు కాకపోయినా నా ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా పనులు చేయించిన. నా ఎన్జిఓకు మీకు ఇంకో మాట చెప్పాలి, నేను ఎక్కడ కూడా దాతల ద్వారా నిధులు సేకరించలే. బయట ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ని సమీకరించుకొని ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ద్వారా మా దగ్గర కార్యక్రమాలు చేయించిన. మారుమూల ప్రాంతం మూటకొండూరు, దాన్ని మండల కేంద్రంగా మార్చడమే కాకుండా కొత్త మండలాన్ని తీసుకురావడమే కాకుండా 30 పడకల ఆసుపత్రిని యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వాళ్ళ సహకారంతో 30 పడకల ఆసుపత్రిని కట్టించిన, విత్ ఆల్ ఫర్నిచర్. హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోయి, ఆయన అప్పుడు ఆరోగ్య వైద్య శాఖ మంత్రిగా ఉంటే ఆయన దృష్టికి తీసుకుపోయి 24/7 సర్వీస్ ఇక్కడ జీవో తీసుకొచ్చిన 100%. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన, చాలా సంతృప్తిని ఇచ్చిన కార్యక్రమం డయాలసిస్ సెంటర్. డయాలసిస్ నా నిధులు 42 లక్షలు, ఒక 10 లక్షలు అక్కడున్న ఒక సన్ సిటీ అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం సంప్రదించిన జేఎస్ఆర్ గురించి, వారు 10 లక్షల చెక్ ఇచ్చారు. అది నా ఎన్జిఓకి తీసుకోలే, నేను బాజాప్తా కలెక్టర్ గారి చేతికి ఇప్పించినాను. కలెక్టర్ గారి చేతుల మీదుగానే ఆ భవన నిర్మాణం చేసేటప్పుడు బాజాప్తా ఇంజనీర్లతోని రికార్డు చేయించి, మా పనిని రికార్డు చేయించి ఆ 10 లక్షల రూపాయలు బిల్లు చెల్లించాం. సో ఆ విధంగా పారదర్శకంగా పనిచేసిన 130 మంది పేషెంట్లకు ఉచితంగా డయాలసిస్ ట్రీట్మెంట్ ఇచ్చిన నేను ఇప్పుడు వరకు. అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆ డయాలసిస్ పేషెంట్లకు నెలకు 50,000 రూపాయల డబ్బులు నేను ఇచ్చినట్టే. అక్క, ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితులలో మహిళలు రాజకీయాల్లో రావాలి, వచ్చి మీలా తట్టుకొని అన్ని శక్తులను ఎదుర్కొని ఈ విధంగా నిలబడాలని అంటే, ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఓడిపోయిన తర్వాత రాజకీయాలు అవసరమా మనకు, లేదంటే ఈ రకమైన పరిస్థితులలో మనం ఉండడం అవసరం? అదే, ఆడవాళ్ళకి మంచి శక్తి ఉందండి, నైపుణ్యం ఉంటుంది.
పుట్టుకతోనే వస్తుంది వాళ్ళకి ఆ నైపుణ్యం. వాళ్ళకి ఎవరు వచ్చి ఏ టీచర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇంట్లో పుట్టినప్పటి నుంచి ఉన్న సంబంధాలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, అమ్మ, నాన్న, ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అవగాహనతో ఉంటారు వాళ్ళు. అమ్మ ఈరోజు వండిన దాంట్లో సపోజ్ ఒక అర్ధ కిలో ఆ రోజు మటన్ తెచ్చుకున్నారనుకోండి, ఎట్లా అందరికీ వడ్డిస్తుంది, అవసరమైతే తను పస్తులు ఉండైనా పిల్లల్ని ఎట్లా చూసుకుంటుంది, భర్తను ఎట్లా చూసుకుంటుంది, అత్తమామని ఎట్లా చూసుకుంటుంది, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తారు, గమనిస్తారు. అమ్మ ఎంత కష్టం చేస్తుంది, నాన్న ఎంత కష్టం చేస్తుండు, ఇవన్నీ ఒక బాధ్యత చిన్నప్పటి నుంచి వాళ్ళు అలవాడుతుంది. వాళ్ళకు ఏం చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఏంటంటే అవకాశాలు రాకపోవడం వల్ల మహిళలు వెనుకబడిపోయినారు. ఆడపిల్లలు చదివేందుకు అనే కాలం నుంచి ఈరోజు ఆడపిల్లలు అంతరిక్షంలో పోయే పరిస్థితి వచ్చింది. అన్ని రంగాలలో ఉన్నారు కదా మహిళలు, ఏ రంగంలో లేరు చెప్పండి, అన్ని రంగాల్లో ఉన్నారు. అవకాశాలు దొరకకపోవడం వల్ల వెనుకబడిపోయినారు. ఇప్పటికి కూడా కేసీఆర్ గారి పుణ్యమాని స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఒక అవకాశం అనేది వస్తే తనని తను ప్రూవ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. తనని తను ప్రూవ్ చేసుకున్నప్పుడు ఎమ్మెల్యేలు వేల సంఖ్యలో లెక్కబెట్టే వాళ్ళు ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ తీసుకురావడం వల్ల రేపు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి 33% రిజర్వేషన్ వచ్చింది. రేపు అది అమల్లోకి వచ్చింది అనుకోండి, గ్యారంటీగా స్థానిక సంస్థల్లో ఉన్న వాళ్ళకి అనేక మందికి అవకాశం. ఎంతసేపు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే భార్యకు అవకాశం, ఎంపీ ఉంటే ఎంపీ భార్యకు అవకాశం, పార్టీ అధ్యక్షుడు ఉంటే పార్టీ భార్యకు, అధ్యక్షుని భార్యకి అవకాశం. ఇట్లా జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడేం జరుగుతుంది, స్థానిక సంస్థల్లో తమల్ని తనని ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అంటే గట్టిగా కొట్లాడతారు కూడా, అడుగుతారు కూడా, నేను ఎందుకు పోటీ చేయదని కూడా అడుగుతారు. ఓడిపోయిన తర్వాత సునీతమ్మ గారు చాలా ధైర్యంగా నిర్భయంగా ఉన్నారు. ఎందుకంటే ఎట్లయినా వచ్చేది బైఫర్కేషన్లో వస్తుంది కాబట్టి బూడిద భిక్షమయ్య గారు, సునీతమ్మ గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయాక బీఆర్ఎస్లో? ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఉంటే లక్ష్యం ఒకటే, ప్రజలు మెచ్చే పాలన అందించాలి, ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల బాగోగులు చేసుకోవాలి. ఇది మా బాధ్యతగా మేము ఫీల్ అయినాం. ఎప్పుడు కూడా మా బాధ్యతగానే ఫీల్ అయినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా అన్ని రంగాలలో ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలని మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే దశలోనే సరే దాదాపుగా చేరుకున్నాము. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ దశలోనే సరే ఎన్నికలు రావడము, మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉండడం అనేది జరిగింది. సో ఈ పరిపాలన జరిగిన విధ్వంసాన్ని రాబోయే రోజుల్లో మీ పరిపాలనలో దాన్ని చక్కబెట్టే ప్రయత్నం తప్పకుండా. ప్రజలు మళ్ళా గనక మాకు ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని ఆదరించి ఆమోదించి మళ్ళీ మమ్మల్ని ప్రభుత్వంలో నమ్మకం ఉందా సునీతమ్మ గారికి? మళ్ళీ ఆలేరు ప్రజల ఆశీర్వాదం ఉందా? నాకైతే నమ్మకం ఉంది. నాకైతే నమ్మకం ఉంది. ఎందుకు ఇంత నమ్మకం ప్రజల మీద? ఆలేరు ప్రజలు నిస్వార్థంగా పనిచేసినాం కాబట్టి. నిస్వార్థంగా పనిచేసినాం, అవినీతికి వ్యతిరేకంగా పనిచేసినాం, ఎక్కడ కూడా ఏమీ ఆశించి పనిచేయలేదు, ఒక లక్ష్యంతో పనిచేసినాం, ప్రజలు మెచ్చే విధంగా పనిచేసినాం. ఎవరో ఒకరిద్దరికి మా మీద కంప్లైంట్ ఉంటే ఉండొచ్చు, ఆ ఒక్కరిద్దరిని నేను లెక్క పెట్టా. మెజారిటీ పీపుల్ ఏం ఆలోచిస్తున్నారో దాన్ని మేము ఆలోచిస్తాం. మీ నియోజకవర్గ ప్రజలను సందేశించి మా ఛానల్ వేదిక ద్వారా వాళ్ళకు మీ ప్రజల గురించి, మీ నియోజకవర్గ ప్రజల గురించి మంచి సందేశం ఇవ్వాలి సునీతమ్మ గారు అంటే ఏం చెప్తారక్క? ఐక్యంగా ఉండండి, ప్రలోభాలకు గురి కాకండి, మన కష్టాల్ని మన అందరి కష్టాలుగా భావించి ఆలోచించి పనిచేసుకుందాం. మన ప్రాంతం అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం. కేసీఆర్ గారి దయ వలన మన ప్రాంతం బాగుపడింది. కరువు పీడిత ప్రాంతం సస్యశ్యామలమైంది. తాగునీళ్ళకు గోసపడ్డ ప్రాంతం ఈరోజు ఇంటింటికి నల్ల ద్వారా పరిశుభ్రమైనటువంటి నీరు, ఈరోజు శుద్ధి చేసినటువంటి నీరు ఇంటింటికి అందుతూ ఉంది. ఇలాంటి అభివృద్ధి ఇంకా ముందు కూడా కొనసాగాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అబద్ధాన్ని అబద్ధంగా చెప్పాలి, నిజాన్ని నిజంగా చెప్పాలి, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎవ్వరు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టి అధైర్యానికి లోనై మిమ్మల్ని మీరు బలి తీసుకోవద్దు. ధైర్యంగా ముందుకు అడిగేయండి. భవిష్యత్తు తరాల బాధ్యత అనేదనే మాట గుర్తుపెట్టుకోండి. ఏ తల్లిదండ్రైనా నా పిల్లలు నాకంటే గొప్పగా ఉండాలని ఆలోచిస్తాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఆలోచిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఆలోచిస్తూ ఉంది. భవిష్యత్ తరాలు మనకంటే గొప్పగా బతకాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. ఆ ధైర్యాన్ని మీరు ఎక్కడ కూడా కోల్పోవద్దని చెప్పి ఈరోజు సిగ్నేచర్ స్టూడియో ద్వారా మీకు తెలియజేస్తాను. రైట్ అక్క, చివరగా ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో మీ పదవి కాలంలో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది కదా, అటువంటి మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఏదైనా ఉందా అని అంటే ఏం చెప్తారు ప్రజలకు?
బతికినంత కాలం మంచి పేరుతో బతకాలి, పోయినా గుర్తు చేసుకోవాలి. రైట్ అక్క, అడగంగానే అనేక అంశాల మీద అనేక సబ్జెక్టు మీద వచ్చి వివరణ ఇచ్చి ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత చేరువగా ఉండి అత్యున్నత స్థానంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాక. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అక్క, ఈ ప్రోగ్రామ్ ముగించే ముందు ఒక లాస్ట్ అక్క, ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది సింగిల్ వన్ వర్డ్లో. మీరు దానికి ఓకే అనుకుంటే వెళ్దాం. ముందుగా కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అక్క మీరు?